భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ రాజేందర్ను అక్రమంగా తన భర్తను ఈ కేసులో ముద్దాయిని చేసి జైలుకు పంపారంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు కలిసి వినతి పత్రం అందజేశారు భార్య పద్మ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి మచ్చ లేకుండా పిల్లలకు బోధిస్తూ సక్రమంగా తన విధులు నిర్వహించుకుంటూ కొనసాగే వారు పాఠశాల ఎస్ఓ ఇతర టీచర్లు సిబ్బంది కలిసి కావాలనే భర్తను వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలిపాడంటూ అక్రమ కేసు పెట్టారంటూ ఆరోపణలు చేశారని తెలిపారు. సివిల్ జడ్జి విచారణ జరిపిన తర్వాతనే తన భర్తను అరెస్ట్ చేయాలి, కానీ ఇలా అక్రమంగా అరెస్ట్ చేసి తన భర్తపై నేరం మోపడం కరెక్ట్ కాదు అని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలో 22వ తేదీన నీటిలో ఏదో మందు కలిపిర్రని అస్తవ్యస్తకు గురి కావడం జరిగింది. ఆ రోజు నేను స్వయంగా 100 పడకల హాస్పిటల్ జనరల్ హాస్పిటల్కి రావడం జరిగింది. పిల్లలు నాకు చెప్పడం జరిగింది, సార్ నేను వాసన చూసినా వీళ్ళందరినీ తాగొద్దని చెప్పినా అని చెప్పడం జరిగింది. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే అది జరిగింది. మరి అక్కడ రాజేందర్ అన్నట్టయినా కూడా ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నట్టయినా ఆయన కూడా అస్తవ్యస్తకు గురైండు. దాంట్లో పేరు పద్మ. నేను అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న రాజేందర్ సార్ వాళ్ళ వైఫ్ను నేను. ఆయనే చాలా మంచి వ్యక్తి, అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా నా భర్త ఆ స్కూల్లో పనిచేస్తాడు. అతనిపై ఇదివరకు ఎలాంటి ఆరోపణ కానీ ఎలాంటి రిమార్క్ కానీ లేకుండా ఆయన పని చేసుకున్నాడు. అతని పని ఏందో అనే డ్యూటీ ఏందో ఆయన ఇంటికి వచ్చి అదే రకంగా ఉండేవాడు. అటువంటి నా భర్తను శిక్షించి ఇప్పుడు ఏ నేరం చేయకుండా నా భర్త మీద ఒక నింద వేసి ఒక అబాండం. గత 2-3 రోజుల నుంచి భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో వాటర్లో ఆ విషయం కలిపినారు. ఆ నీళ్లు తాగడం వల్ల పిల్లలకు పాయిజన్ అయిందనే విషయాన్ని అది చాలా వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం, కలెక్టర్ గారు, వీళ్ళంతా పూర్తి స్థాయిలో పెద్దవాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్త ప్రజలను కాపాడేటువంటి పెద్దవాళ్ళు. మరి ఇంత పెద్దవాళ్ళు, ఇంత మేధావులు, దాంట్లో అసలు నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది? అన్నం పెట్టి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. శుక్రవారం రోజు 9:30-10 గంటల ప్రాంతాన హెడ్ కుక్ అనే అజ్మీరా శారద నాకు ఫోన్ చేసి వాటర్లో పురుగుల మందు కలపడం జరిగింది అక్క, ఎవరు చేసిన అబద్ధం ఇది, మనకు ఇది తెలవడం జరిగింది, అందరు పిల్లలు తాగితే ఘోరం ఉండు, ఇది పరిస్థితి ఇది అని ఆమె నాకు చెప్పడం జరిగింది. అయ్యో ఇంత అన్యాయం ఎలా జరిగింది, పిల్లలు సేఫ్గా ఉన్నారా అని నేను అడగడం జరిగింది. తెల్లవారి శుక్రవారం రోజు నేను శనివారం రోజు నేను విధిలోకి వెళ్ళిన తర్వాత ఇది మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. రెసిడెన్షియల్ పాఠశాలలో జరిగినటువంటి 22 తారీఖు నైటు మందు కలిపిండనేటువంటి ఉద్దేశం కొద్దీ అందులో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ సౌమ్యుడిగా పేరున్నటువంటి రాజేందర్ను అక్రమంగా ఆయనను దోషిగా వక్రీకరించి కేసు పెట్టి జైలుకు పంపడం అనేది మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం. మా విచారణలో మేము నిన్న ఆయనతో మాట్లాడినప్పుడు కొంత గత 10 సంవత్సరాల